ఈ నెల ఫస్ట్ వీక్లో ఒక కంప్లైంట్ మా దగ్గరికి ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే అతని పైన నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ చేయకుండా ఉండడానికి మరియు అతని వ్యాపారం బిజినెస్ను సక్రమంగా జరిపించుకోవడానికి డిఎస్పీ సూర్యాపేట గారు, తర్వాత ఇన్స్పెక్టర్ సూర్యాపేట పార్థసారథి అండ్ వీరరాఘవులు వాళ్ళ ఆఫీస్కు పిలిపించి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే 16 లక్షలకు తగ్గించారు. ఆ 16 లక్షలు కూడా అతని దగ్గర లేవు. మరియు ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేకుండా ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేశాము. ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి కంప్లైంట్ కరెక్ట్ అని తేలింది. తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశాము. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతని దగ్గర కంప్లైంట్ తీసుకొని ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారి పైన కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం డిఎస్పీ గారు పార్థసారథి మరియు ఇన్స్పెక్టర్ వీరరాఘవుల్ని కస్టడీలోకి తీసుకొని ఆఫీసులో సోదాలు చేస్తున్నాము. తర్వాత అదే టైంలో ఇద్దరు ఆఫీసర్ల ఇండలో కూడా సర్చెస్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు చేయాల్సిన పని కొరకు డబ్బులు మరియు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఈ ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ, ట్విట్టర్ ఎక్స్ అని ఇప్పుడు పేరు మార్చారు, తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది. దాని ద్వారా కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉండి ఇచ్చిన కంప్లైంట్ వెరిఫై చేసి అది కరెక్ట్ డిమాండ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. ఎవరిపైన కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపైన. కాబట్టి ఈరోజు ఈ కేసులో అడిషనల్ ఎస్పీ కమలాకర్ రెడ్డి సారు, డీజీ ఏసీబీ తెలంగాణ గారి ఆదేశాల ప్రకారము ఏసీబీ డిఎస్పీ నల్గొండ రేంజ్ మరియు టీం ఈరోజు ఈ సోదాలలో పాల్గొని వాళ్ళను కస్టడీలోకి తీసుకొని రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.